మీరు పోటీ చేయాలంటే మీకు అరుణ్ కుమార్ గారి సపోర్ట్ కూడా ఖచ్చితంగా కావాలి. ఇస్తారంటారా? నాకు గలా అరుణ్ కుమార్ గారు నాకు తల్లి లాంటిది. ఖచ్చితంగా నేను 2009 నుంచి మేడంతో నేను ఉన్నాను, బాగున్నాను. నాకు గల్లా జయదేవ్ గారు, అరుణ్ కుమార్ ఇద్దరన్నా నాకు బాగా ఇష్టం నాకు. నాకు ఖచ్చితంగా నాకు వాళ్ళ నుంచి నాకు సహకారం ఉంటుందని చెప్పి 100% భావిస్తున్నాను. గతంలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పులివర్తి నాని పోటీ చేసి ఓడిపోయారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఆయన్ని కాదని మీకు ఇస్తారంటారా టికెట్ అక్కడ? అదే ఇంతకుముందు చెప్పాను కదా మేడం మీకు నేను. ఇంతకుముందు సర్వేలు జరుగుతున్నాయి. ఆ సర్వేల ఆధారంగా ఇప్పుడు 2, 3 కంపెనీ సర్వే జరుగుతుంది ఆల్రెడీ. ఆ సర్వేలలో డాలర్స్ దివాకర్ రెడ్డికి పేరు వస్తుందని నేను భావిస్తున్నాను. వచ్చి నాకు ఇస్తే నేను ఖచ్చితంగా నేను గెలుస్తాను. ఓకే. మీలో మీకేమి ఇవి రావా మరి? అంటే మీరు ఆ పార్టీ నుంచి ఆశిస్తున్నారు? నాకు అట్లంతా ఏం లేదు. నాకు అతనైనా కూడా నాకు మంచి స్నేహితుడు లాంటివాడే. నేను అతనికి కూడా నేను మంచి చేసే వ్యక్తినే. సో పార్టీలో అందరినీ నేను కలుపుకొని వెళ్తాను. తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తని, ప్రతి అక్క చెల్లిని కూడా నేను కలుపుకొని వెళ్ళి అందరితో బాగా వాళ్ళలో ఒకరినై నేను ముందుకెళ్ళి తెలుగుదేశం విజయం అయిపోయి నేను గెలుస్తాను. ఓకే. మీకు రాజకీయంగా అనుభవం లేకపోయినా ఆ మాటలైతే అలవాటైపోయినాయి అని అర్థమవుతుంది. ఓకే. రాజకీయంగా అనుభవం లేదని ఏం లేదు మేడం. నేను గత 15 సంవత్సరాల నుంచి కూడా నేను పొలిటికల్లోనే నేను బ్యాక్గ్రౌండ్లో అన్నిట్లో ఉన్నాను. ఓకే. సో కాబట్టి నాకు ప్రత్యక్షంగా లేరు, పరోక్షంగా ఉన్నారు. పరోక్షంగా ఉన్నాను. ప్రస్తుతం ఉన్న ఈ 3, 4 పార్టీల్లో మెయిన్ పార్టీలు ఉండే లీడర్లు కావచ్చు, అందరూ కూడా నాతో స్నేహితులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు. కాబట్టి నాకు రాజకీయం పైన ఫుల్ నాలెడ్జ్ ఉన్నది, ప్రతి బూత్ పైన నాలెడ్జ్ ఉన్నది. కాబట్టి ఏమి ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఈ బూత్ మేనేజ్మెంట్ ఎలా అండి? అది దాని మీద కూడా గ్రిప్ ఉందా మీకు? టోటల్ మేడం ప్రతి బూత్కి సంబంధించి 396 బూతులు ప్రస్తుతం ఉన్నటువంటి మన కాన్స్టిట్యున్సీలో ప్రతి బూత్లో కూడా ఏ బూత్లో ఏ క్యాస్ట్, రెడ్డి ఎంత, కమ్మ ఎంత, బల్జా ఎంత, ఎస్సీలో మాల ఎంత, మాదిగ ఎంత, బీసీ ఎంత, బీసీల్లో యాదవాస్ ఎంత, పల్లిరెడ్లు ఎంత, మొత్తం డీటెయిల్డ్గా మొత్తం వర్క్ చేస్తున్నాము. దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ ఫేవర్గా ఎవరు ఉన్నారు, టీడీపీకి ఫేవర్గా ఎవరు ఉన్నారు, మనం వస్తే మన వైసీపీ నుంచి ఎంతమంది నా వైపు వస్తారని కూడా మేము టోటల్గా ప్రతి బూత్ వైజ్ కూడా నేను చెక్ చేయడం జరుగుతుంటుంది. ఆల్రెడీ ఈరోజు కాదు, ఇది గత 6 నెలల నుంచి కూడా మేము వర్క్ చేయడం జరుగుతుంటుంది. సో సమయం కోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే.